బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కేవలం 3 రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. ఇప్పుడు ఈసారి విన్నర్ ఎవరు కాబోతున్నారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రతి ఒక్కరిలో కూడా. సీజన్ 7లో ఎలా అయితే ఉత్కంఠ ఉందో సీజన్ 8కి కూడా అలాగే ఉత్కంఠ కనిపిస్తోంది. డిసెంబర్ 15న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించి విజేతను ప్రకటించనున్నారు మేకర్స్. ఇప్పటికే సోమవారం నుంచి బిగ్ బాస్ చివరి వారం ఓటింగ్ అయితే ప్రారంభమైపోయింది. పెద్ద ఎత్తున కోట్లాది ఓటింగ్ అయితే పడుతోంది. అయితే ఈ లాస్ట్ వీక్లో ఓటింగ్ ఊహించని ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకి ఓటింగ్ లెక్కలు మారిపోతూ ఉన్నాయి. టాప్ 5 ఫైనలిస్ట్ స్థానాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 ఫైనలిస్టులుగా 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. టికెట్ టు ఫినాలే టాస్క్ గెలుపొంది మొదటి ఫైనలిస్టుగా అవినాష్ బిగ్ బాస్ తెలుగు 8 ఫైనలిస్ట్కి చేరుకోగా, రెండో ఫైనలిస్టుగా నిఖిల్, మూడో ఫైనలిస్టుగా గౌతమ్, 4, 5 స్థానాల్లో ప్రేరణ నబీల్ నిలిచారు. వీరిలో సీజన్ 8 విజేత ఎవరనే విషయం తేలడానికి ఓటింగ్ అయితే భారీగా జరుగుతోంది. ఇక మొదటి రోజు నుంచి చూసుకున్నట్లయితే గౌతమ్ అయితే గట్టిగానే ఓటింగ్తో పోటీ ఇస్తూ ఉన్నాడు నిఖిల్కి. నిఖిల్ రెండో రోజు నుంచి మరింత పుంజుకున్నాడు. నిఖిల్ మళ్ళీ రెండో రోజు ఫస్ట్ ప్లేస్కి వచ్చేశాడు. మూడో రోజు కూడా అదే జరిగింది. సో మొత్తానికి 2 రోజుల పాటు నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో కొనసాగితే ఒకరోజు గౌతమ్ అయితే నిలవడం జరిగింది. సో నిఖిల్కి 34% ఓటింగ్ కనిపిస్తోంది. గౌతమ్కి 33.5% ఓటింగ్ కనిపిస్తోంది. కేవలం 1% మాత్రమే ఇద్దరి మధ్య డిఫరెన్స్ కనిపిస్తోంది. అయితే ఈ 1% ఓటు చాలా వరకు కీలకం అవబోతోంది. ఈసారి నిఖిల్ లేదా గౌతమ్ ఎవరికి భారీ ఓటింగ్ పడుతుందనేది బయట కూడా అనలిస్టులు తెలియజేయలేకపోతున్నారు. బిగ్ బాస్ రివ్యూర్లు కూడా చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది ఇద్దరి మధ్య ఓటింగ్ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురికి సంబంధించి కేవలం 30% ఓటింగ్ మాత్రమే కనిపిస్తోంది. 30% ఓటింగ్ని వారు ముగ్గురు పంచుకుంటుంటే కేవలం 70% ఓటింగ్ని వీరిద్దరూ పంచుకుంటూ ఉన్నారు. మిగిలిన ఫైనలిస్టులు ఓటింగ్ శాతం అయితే తగ్గుతూనే ఉంది. 4వ రోజు కూడా టాప్ 3లో కొనసాగిన నబీల్ దాదాపు 19% నుంచి 15%కి వచ్చేశాడు. ఇక ప్రేరణ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కేవలం 8% ఓటింగ్కి పడిపోయింది. ఇక తర్వాత అవినాష్ కూడా మిగిలిన స్థానాన్ని పంచుకుంటున్నాడు. వీరి ముగ్గురికి చాలా తక్కువ ఓటింగ్ కనిపిస్తున్నా పోటాపోటీగా మాత్రం నిఖిల్కి అదేవిధంగా గౌతమ్కి కనిపిస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి గౌతమ్ ఆట మార్చేశాడని, ఖచ్చితంగా గౌతమ్ గెలుస్తాడని కొందరు అంటుంటే, నిఖిల్ ఫస్ట్ వీక్ నుంచి అద్భుతమైన ఆటతో అదరగొట్టేశాడని, ఈసారి ఖచ్చితంగా నిఖిల్ గెలుస్తాడంటూ అతని అభిమానులు తెలియజేస్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఫస్ట్ నుంచి చూసిన మీరు ఈసారి సీజన్ విజేత ఎవరనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511